యేసయ్యా నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా, నీవే మా ఆధారం ఓ యేసయ్యా, నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా, నీవే మా ఆధారం మా యేసయ్యా, నిజమైన దేవుడవు నీవేనయ్యా, నిత్య జీవము నీలో మా యేసయ్యా, ప్రేమించే దేవుడవు నీవేనయ్యా, నీలోనే సంతోషం మా యేసయ్యా. ఎరుకో గోడలను కూల్చావయ్యా, బండను చీల్చి దాహమిచ్చావయ్యా, ఎరుకో గోడలను కూల్చావయ్యా, బండను చీల్చి దాహమిచ్చావయ్యా. క్రీస్తుని తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్ళింది. జన సమూహం ఆయన ముంచివేశారు. జన సమూహం ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు, కలవడానికి అవకాశం లేదు. కానీ ఆమె అనుకుంది, ఆయన్ని ఎలాగన్నా సరే నేను ముట్టాలి, ఆయన వస్త్రపు చెంగుని నేను తాకాలి అని ఒక విశ్వాసం ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన వస్త్రపు చెంగు తాకినప్పుడు తన జీవితంలో ఉన్న దుఃఖము, తన జీవితంలో వెలుబడి చేసే వ్యాధి తొలగిపోయి తన జీవితంలో సంతోషం వచ్చింది. నువ్వు ఎంతకాలం ఆ దుఃఖంలో బాధపడతావు, ఎంతకాలం ఆ వేదనలో మునిగిపోతావు, ఎంతకాలం నీ జీవితంలో సంతోషం లేకుండా చేసుకుంటావు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు నీ కొరకే వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు నీ దుఃఖాన్ని తొలగించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు నీకు సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు నీకు కావాలంటే నేనేం చేయక్కర్లేదమ్మా, చిన్న విశ్వాసం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన బంగారాన్ని, వెండిని, ఫల పదార్థాలను కోరుకోలేదు, చిన్న నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆ హృదయంలో ఆ ప్రభుకి స్థానం ఇస్తే చాలు. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనేక కుటుంబాలు, దుఃఖంలో ఉన్న కుటుంబాలలో సమాధానం వచ్చింది, దుఃఖంలో ఉన్న కుటుంబాల్లో సంతోషం వచ్చింది, పాపంలో జీవిస్తున్న వ్యక్తుల జీవితాల్లో విడుదల వచ్చింది. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువుని బట్టి నేను సజీవునిగా ఉన్నాను అని చెప్పిన వారు అనేక మంది ఈ లోకంలో మేము చూస్తున్నాం సాక్ష్యాల ద్వారా, అందులో మేము కూడా. కాబట్టి అటువంటి భాగ్యం మీకు కలిగి ఉండాలని ఈ గ్రామంలో ఎవరైతే ప్రభువుని తెలుసుకున్నారో మాకు తెలియదు, కానీ తెలియని వారు కూడా యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నమ్మా. ఆయన గొప్ప దేవుడు. నిన్ను నీ దగ్గర నుంచి నీ పొలంలో పంటను కానీ, లేకపోతే నువ్వు కోడి పెట్టిన గుడ్డు కానీ, లేకపోతే నీ ఆస్తులో భాగం కానీ, లేకపోతే నీ ధన సహాయాన్ని కానీ ఆయన కోరుకుంటలేదు. విరిగి నలిగిన హృదయం, ఆ చిన్న హృదయాన్ని నువ్వు ఇస్తే చాలు, ఆ హృదయంలో ప్రభు నీకు సంతోషాన్ని ఇస్తాడు. ఆ హృదయంలో నీ దుఃఖ వేదన తొలగిస్తాడు. ఆ హృదయంలో నీకు సంతోషం, సమాధానం ఇచ్చి ఈ లోకంలో నీవు జీవించినంత కాలం కూడా నీతోనే ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. చివరికి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిన్ను తనతో ఉండడానికి పరలోకం చేర్చగలుగుతున్నాడు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు రక్షింపబడతావు. అందుకే దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వసించి వాడు నశింపగా నిత్య జీవం పొందును. ఈ నిత్య జీవమే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఉంది. ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే మార్గము. నా ద్వారా తప్ప మీరు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు చేరలేరు. ఇటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు పొందుకోవాలని మేము ఆశపడుతూ, ఎక్కడో కాకినాడ పట్టణంలో నుంచి మేము నెల క్రితం నుంచి మీ గ్రామాల కొరకు ప్రార్థన చేసి కన్నీరు కార్చి ఏదో ఒక బిడ్డకు నీ రక్షణ సువార్తను ప్రకటించాలయ్యా. వారికి ఉన్న దుఃఖ దినాములన్నీ సమాప్తం కావాలి, వారి జీవితంలో సంతోషం కావాలి నాయన అని ప్రార్థన చేసి మీ గ్రామానికి వచ్చాం. ఎవరైతే ప్రభువుని అంగీకరించాలనుకుంటున్నారో ఇదిగో మీ గ్రామంలో పరిచయం చేసే దైవ సేవకులు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళండి, వారు చెప్పే మాటలు వినండి, ఆత్మీయంగా బలపడండి, నిత్య జీవానికి వారసులు కండి. అటువంటి కృప మీ కుటుంబాల్లో దేవుడు అనుగ్రహించి మీ దుఃఖాన్ని తొలగించి, దేవుడు మీ దుఃఖంలో సంతోషాన్ని దేవుడు అనుగ్రహించి, మీ పాడి పంటలను దీవించి, మీ బిడ్డలను ఐశ్వర్యంగా జ్ఞానవంతులుగా దేవుడు ఉంచుటకు సహాయం చేయను గాక. అటువంటి కృప దేవుడు మీ పట్ల, మీ గ్రామం పట్ల అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మణి గారు వచ్చి ప్రార్థన.